పోలిపాడ్యమే పోలి స్వర్గమునకు వెళ్ళుట కథ. ఒక చాకలి ముసలికి 5 కోడళ్ళు కలరు. ఆ చాకలిది ఆశ్వేజ బహుళ అమావాస్య మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజామున లేచి ఏటిలో స్నానం చేసి దీపం పెట్టుకొని చుండేది. అట్లు 1 నెల చేసిన పిమ్మట ఆఖరి రోజున చిన్న కోడల్ని ఇంటికి కాపలా పెట్టి మిగిలిన కోడలను వెంట పెట్టుకుని నది ఒడ్డునకు వెళ్ళాను. ఆ చిన్న కోడలు చల్ల చేసిన కావుమునంటి ఉన్న వెన్న తీసి చెట్టు కింద రాలిన పత్తితో ఒత్తి చేసి ప్రమిదిలో పెట్టుకుని నూతి దగ్గర స్నానం చేసి జ్యోతి వెలిగించుకొను. కానీ అత్తగారు వచ్చి తిట్టునన్న భయముతో ఆ దీపం మీద చాకలి బారిన కప్పెను. దేవతలు ఆమె భక్తికి మెచ్చి విమానము పంపి ఆమెను బొందుతో స్వర్గమునకు రప్పించుకొని చుండిరి. ఆ విమానములోనున్న చాకలి దాన్ని చిన్న కోడలను చూసి దగ్గరనున్న వారందరూ చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని ఆశ్చర్యపడసాగిరి. ఆ మాటలు విన్న చాకలి మిగిలిన కోడళ్ళు పైకి చూచి అంతలో పోలి ఎక్కిన విమానము వారి నెత్తి మీద నుండి పోచుండెను. వారు వెంటనే పోలి కాళ్ళు పట్టుకుని స్వర్గమునకు పోచుండ్రి. అది చూచి విష్ణుమూర్తి ఈ పోలి అధిక భక్తితో జ్యోతి వెలిగించినది, కానీ మీరు కల్మష హృదయముతో అశ్రద్ధగా జ్యోతులను వెలిగించిరి, కావున మీకు స్వర్గమునకు వచ్చు అదృష్టము లేదు, పొండని తోసివేసి పోలిని బొందుతో స్వర్గమునకు తీసుకొని పోయాను. దీనికి ఉద్యాపన లేదు. చతుర్వర్ణముల వారు ఎవరైనా చేసుకోవచ్చును. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.